కూటమి పేరుతో దొంగ పార్టీలన్నీ ఏకమైనా మిగతా పార్టీలను చంద్రబాబు మింగేస్తాడని తమకెప్పుడో తెలుసన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పాము తన పిల్లల్ని తానే తినేసినట్లుగా సొంత పార్టీ నేతలను కూడా ముంచేసిన చంద్రబాబు డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారన్నారు. బీసీలు మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కారణంతోనే సీఎం జగన్ అభ్యర్థులను మార్చారని చెప్పారు ఆయన. ప్రజలే తమ స్టార్ క్యాంపెయినర్లు అన్న సజ్జల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని వారు ముక్త కంఠంతో చెప్తున్నారన్నారు. వాళ్ళు కలుస్తారనేది మేము ముందు చెప్తున్నాం. ఇండిపెండెంట్గా ఉన్నట్టు కనపడుతూ కలిశారు. కలిసినాక ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాం. పవన్ కళ్యాణ్ మింగేస్తాడు, ఒకవేళ బీజేపీ గెలిస్తే దాన్ని మింగేస్తాడు. ఆఖరికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన విశ్వరూపం ప్రజలకే కాదు నమ్ముకున్న వాళ్ళకు కూడా ఎట్లా చూపిస్తాడనేది గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి ఎన్నికల్లో కనపడింది. మీ అందరూ గమనించే ఉంటారు. అది ఫస్ట్ పొత్తు దగ్గర అలాగే కనపడింది గందరగోళం. అలాగే సీట్ల నంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర అలాగే ఆడుకున్నాడు వాళ్ళతో. మూడవది అభ్యర్థుల దగ్గర కూడా ఆయనే డిసైడ్ చేసి. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడా అంటే నా గర్క నా ఘాట్కా అనే ఒక సామెత అటు ఇటుగా. ఇప్పుడు పిఠాపురం అభ్యర్థి అది కూడా ఆయన కాన్స్టిట్యూన్స్ చూజ్ చేసుకున్నది కాదు. వీళ్ళు ఎవరో తోస్తే నువ్వు అక్కడికి పోంటే పోయినట్టున్నాడు. అక్కడ ఈరోజు దీనంగా చెప్పాల్సి వస్తుంది, నేను ఇక్కడే ఉంటానే. నేను పిఠాపురంలోకి ఈరోజు పోయి ఆయన బయట తిరిగితే పిఠాపురం వాళ్ళు నంబరు. పోనీ బయట తిరిగి నాయకుడు పెద్ద నాయకుడు ఈయన రాష్ట్రం అంతా నువ్వు తిరిగిపో మేము బ్లెస్సింగ్స్ ఇద్దామందాం ఒకటే. ఆయనకు ఇచ్చినవి 21. ఆ 21లో నాకు తెలిసి బహుశా మీ అందరూ నేను నంబర్ చూడలే కానీ 18 మంది టీడీపీ వాళ్ళు, ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరెవరిని తీసుకొచ్చి అక్కడికి పంపితే వాళ్ళు మాత్రమే అభ్యర్థులు అయ్యారు. ఒరిజినల్ ఈయనతో ఉంటే పోటీ చేయొచ్చో లేదా రాజకీయంగా మేమేదో ఉండొచ్చో అని అనుకున్న వాళ్ళందరూ పక్కకు పోయినారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి ఆ జనసేనకు తేడా లేదు. ఇది ఏమంటే సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్ళతో వీళ్ళతో నలుగురితో పెట్టాడు. అదేమో ఆయన పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ను తీసుకొచ్చేసి దాంతో ఓటు పెట్టాడు. అక్కడి ద్వారా వ్యవస్థల కోసం ఇళ్ళది పెట్టించాడు. వ్యవస్థల ద్వారా ఇది చేయడం కోసం. అక్కడేమో ఆయన నమ్ముకున్న అభిమానులు పవన్ కళ్యాణ్ లేదా కాపు సామాజిక వర్గం వాటి ఓట్లో తన ఊరు నమ్మరు, చంద్రబాబు నమ్మరు కాబట్టి ఆయన ద్వారా ఏమైనా రూట్ త్రూ అవుతాయేమో తనను పెట్టుకున్నాడు. పెట్టుకునే ఆఖరుకు కనీసం పొలిటికల్ ఇది ఉంటే ఆయనకు 30-40 సీట్లు ఇచ్చి ఆయన అభ్యర్థులను ఆయన సెలెక్ట్ చేసుకోమని అంటే ఏదో రియల్ పొత్తు అనుకోవచ్చు. 24 అని అది తీసేసి 21కి వచ్చి ఆ 21లో కూడా 18 తన మనుషులను లేదంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఉన్నో పెట్టి లెక్క అడికాడికి సరిచేసి వాళ్ళని పెట్టి బీజేపీ మరి ఇదేంటే సరే అది అంత పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ. గతంలో కనీసం ఆ పార్టీ నాయకులు ఎవరినో పెట్టుకునేవాళ్ళు. సీట్ల వరకు చంద్రబాబు ఎట్లాడిచ్చినా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ అభ్యర్థులైనా వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. ఈసారి అది కూడా ఈయనే డిసైడ్ చేశాడు. మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళతో లేదా తను పంపిన వాళ్ళతో అది నింపేశాడు. సో టీడీపీలో కూడా పోనీ ఇది అనుకుంటే తన సొంత పార్టీలో కూడా అదేదో పాము పిల్లలు మింగుతుంది అంటారు, తన గుడ్లను తనే మింగేసి పిల్లలు ఇది కాకుండా చేస్తుంది. అట్లా తన సొంత పార్టీలో కూడా ఆడుకున్నాడు, చెడు కూడా ఆడినాడు. టీడీపీలో కూడా మీరు ఈసారి గమనిస్తే ఆ పార్టీని నమ్ముకోను ఏదో ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు రాలా, లాస్ట్ మినిట్లో అసలు సంబంధం లేని వాళ్ళకి వచ్చింది. ఏమంటే ప్రధానంగా వేరే రీజన్ ఏం కనపడట్లా. సడన్గా ఎట్లా వస్తారంటే డబ్బులు పోన్ చేసినాయి. ఎస్, మమ్మల్ని అడగచ్చు, మీరు సీట్లు చేంజ్ చేశారు కదా చాలా చోట్లని. ఎక్కడైతే అవసరమైందో మార్చినవన్నీ మీరు చూస్తే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేసిన దాంట్లో ఎక్కడ కూడా వీలైనంత వరకు పూర్తి స్పృహతో కాన్షియస్గా బీసీలను పెంచడానికి ట్రై చేశాం, మైనార్టీలను పెంచడానికి ట్రై చేశాం. అలాగే గెలుపు గుర్రాలను చూడడంలో కూడా ఈ క్రైటీరియా పాటిస్తూ ఎక్కడ డబ్బులున్నోడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చినైతే ఎక్కడా రాల. వాళ్ళ దీనికి మా దానికి ఒక రేషనల్ ఉంది, ఓ ప్రాతిపదిక, ఓ హేతుబద్ధత. అక్కడ ఎక్కడన్నా కనపడుతుందా టీడీపీ దాంట్లో? లేదా ఆయన పొత్తు పెట్టుకునే వాళ్ళ దాంట్లో కనపడుతుందా? ఎందుకు కనపడలేదంటే మొత్తం చక్రం తిప్పింది ఒకడు, ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈసారి ఆ చక్రం తిప్పి తన గొంతుకే వేసుకున్నాడు, అది కనపడుతుంది.
నాకు అనిపించేది ఏంటంటే ఆయన కూడా ఇంకా జెండా ఎత్తేసినాడు, అయిపోయింది, ఇంకా అయిపోయింది మన పని, సో వీలైనంత ఏమైనా సంపాదించుకుందామని చూస్తున్నాడేమో అని అనిపిస్తుంది. పరమ దుర్మార్గులు లేదా ప్రజల రక్తం పీల్చే జలగల లాంటి వాళ్ళందరూ ఆ శక్తులన్నీ లాస్ట్ డిచ్ ఎఫర్ట్ లాగా చేస్తున్న ఎన్నికల్లో దీంట్లో దిగినారు. కాబట్టి వాళ్ళందరూ అందరూ ఏకమై అన్ని రకాలుగా కుట్రలు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవి కీలకమైన ఎన్నికలే. అయితే మా ధీమా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరంటే ప్రజలు ప్రతి ఇంట్లో మాకు స్టార్ క్యాంపెయినరే ఉన్నారు. బెనిఫిట్స్ అందుకున్న ప్రతి ఇంట్లో వాళ్ళే ప్రచారం చేస్తారు, వాళ్ళే రేపు ఓట్లు వేస్తారు. ఓట్లు వేసే దిశగా ఆల్రెడీ మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వరుసగా వస్తున్న రెస్పాన్స్ చూస్తేనే అందరికీ అర్థమవుతుందని